పొలిటికల్ టికెట్ల విషయంలో నంద్యాల జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి చుక్కెదురైంది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని లక్ష్మీ నరసింహ యాదవ్ మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడంటూ బాధితుడు బాలు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు టికెట్ ఇప్పించాక ఓడిపోతే పార్టీ ఫండ్ వస్తుందని అంటూ కల్లపొల్లి మాటలు చెప్పి మోసం చేశాడంటూ ఆరోపించాడు. కాగా టికెట్ ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే ఎవరికిచ్చావంటూ కాంగ్రెస్ నేత లక్ష్మీ నరసింహ యాదవ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఫోన్ కాల్ రికార్డింగ్స్ ను బాధితుడు బాలు బయటపెట్టాడు. భార్య బిడ్డల బంగారు నగలు, ఇల్లు తాకట్టు పెట్టి మరీ 5.65 లక్షలకు పైగా డబ్బులిచ్చానని, ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు బాలు వాపోయాడు. ఇంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇంటి దగ్గర నేను శాంతియుతంగా కూర్చొని నాకు రావాల్సిన అమౌంట్ నాకు ఇవ్వని నేను అడగగా, ఇంటి దగ్గర నేను ప్రశాంతంగా కూర్చొని నాకు న్యాయం చేయమని నేను అక్కడ కూర్చోవడం జరిగింది. అక్కడ కూర్చున్న తర్వాత నేను ఇక్కడ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇక్కడ శాంతియుతంగా మేము పిలిపించి ఇక్కడ మీకు సమస్యలు లేకుండా మీకు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ స్టేషన్ దగ్గరికి నన్ను పిలిపించారు. సిఐ సార్ గారి దగ్గర పిలిపిస్తే మీకు న్యాయం చేస్తాము, మీ అమౌంట్ మీకు ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ పిలిపించారు. ఇక్కడ పిలిపించిన తర్వాత సార్ ఉండి ఇది మీరు ఎక్కడైతే ఎస్పీ దగ్గర ఇచ్చారో అక్కడ నంద్యాల కానీ మీ సిఐ సార్ దగ్గర కానీ కోయిలకుంటలో సిఐ సార్ దగ్గర కానీ మీరు పరిష్కారం చేయాల్సి ఉంది. కానీ మీరు అట్లా కాకుండా మీరు స్పందన కూడా మీరు ఇస్తే తొందరగా మీ పరిష్కారం అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన కూడా మాకు న్యాయం జరగలేదు. ఇక్కడ పిలిపిస్తా అని చెప్పారు. ఇక్కడ కూడా ఆయన రాలేదు. ఆయన ఇట్లా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తాడు, ఎంతమంది ఇట్లా ఇబ్బంది పెడతాడు, ఇట్లా అది నాతోనే ఆయనకు ఫుల్ స్టాప్ కావాలా, ఇంకొకరికి ఇలా చేయకూడదని చెప్పి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. రేపు కూడా పోయి ఇక్కడ కూర్చొని నేను ధర్నా చేస్తానని చెప్పి ఈ విషయం తెలియజేస్తున్నాను.